మా నాన్నగారు తాగి 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 అమ్మను కొడితే మా అమ్మ ఆయన పెట్టే టార్చర్లు పడలేక దీన్ని ఏమంటారు, అప్పట్లో రాతండి గంటెలు ఉండేటి డాడీ, రాతండి కర్రీ గంటే, రాతండి అన్నం గంటే ఉండేటి. ఆ అన్నం గంటెలు ఇరిగిపోయేటట్టు కొట్టేటోడు, తలకాయ పగిలిపోయేది, చేతులు ఇరిగిపోయేటి అంట. చిత్రహింసలు. ఆయనకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు విపరీతంగా కొట్టేవాడంట, విపరీతంగా కొట్టేవాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక, టార్చర్ తట్టుకోలేక నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి తనకి. చిన్నప్పటి నుంచి కొట్టి 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 నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే దెబ్బలు తింటామో ఆ దెబ్బలు పెద్ద అవుతున్న కొలిది ఆ దెబ్బలు రేజ్ అవుతూ ఉంటాయి. కొంతమందికి కిడ్నీలు పడిపోతాయి, కొంతమందికి కమిలిపోతూ ఉంటుంది, కడుపులో గడ్డలాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలా మా అమ్మకు గడ్డలాగా ఫామ్ అయిపోయింది. ఆ నొప్పి తట్టుకోలేక రెండో సల్ఫన్ మందు తాగి తను సూసైడ్ చేసుకుంది. ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా బతకలేదు. హల్లెలూయా. కక్కిచ్చారు, అన్నీ చేశారు. తద్వారా ఏమైంది? నేను రోడ్డు మీద పడ్డా, నా జీవితం రోడ్డు మీద పడ్డది. అనాథగా మారిపోయినాను, ఒంటరిగా మిగిలిపోయినాను. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. అమ్మ కావాలి, అమ్మ కావాలి అంటే అమ్మలాగా ప్రేమించేవారు ఎవరు లేరు. ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు. ఎక్కడ తిందామన్నా ఎవరింటికి రానిచ్చేవాళ్ళు కాదు. ఎవరింటికి పోయి ఉందామన్నా ఎవరు ఉండనిచ్చేవాళ్ళు కాదు. అన్నం అడుక్కునేవాడిని, కర్రీ అడుక్కునేవాడిని, ఎవరు పెట్టేవాళ్ళు కాదు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత, మా నాన్నగారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిన్ని, నిజం డాడీ, పులిపీడి మీద ఉండి చెప్తున్నాను, మీరు మా ఊరు వచ్చి అడిగిన అదే మాట ఉండాలి. ఎక్కడ గొడవ అయ్యేదంటే నేను పోయి అన్నం పెట్టుకున్న దగ్గరే గొడవ, అన్నం దగ్గరే గొడవ. ఎక్కడ గొడవ అవ్వకపోయేది. ఎక్కడ అన్నం పెట్టుకుంటే అక్కడే గొడవ. గిన్నెలు తీసుకొచ్చి బయటపడేసేది, కర్రీ బయటపడేసేది, విచ్చలవిడిగా గొడవ చేసేది మా చిన్నమ్మ. చిత్రహింసలు పెట్టేది. ఆమెనే అన్నం పడేసేది, ఆమెనే కర్రీ పడేసేది. మళ్ళీ పైపెచ్చు మా నాన్నగారికి చెప్పి, ఇగో మీ కొడుకు ఆ మాట అన్నాడు నన్ను అని చెప్పి మళ్ళీ నన్ను కొట్టించేది. ఆ దెబ్బలు మామూలు దెబ్బలు కాదు, ఘోరాతి ఘోరంగా కొట్టేటోడు. ఒకరోజైతే షర్ట్ అంతా ఇప్పేసి, ఎప్పుడు పోసినా కారం పోసే కొట్టేవాడు. నా పేరు మీద కారం పేరుంది తెలుసా మీకు? తేజ కారం తెలుసా మీకు? ఇప్పటికీ నా పేరేంటి తెలుసా? మా ఊర్లో కారం పోసి కొట్టాడు కదా మా నాన్న, కారం పోసి కొట్టాడు కాబట్టి నా పేరు కారం. నిజం చెప్తున్నాను, అడుగు ఎవరినైనా, అన్నని ఏమని పిలిచేవాళ్ళు ఊర్లో అని అడుగు. కారం వేసి కొట్టాడు కదా, కారం 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 బుగుళి అనేవాళ్ళు. అది నా బతుకు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, తాగుడికి బానిసైనటువంటి ఆయన నా జీవితాన్ని మొత్తం నాశనం చేసేసిండు. నా జీవితాన్ని మొత్తం రోడ్డు మీద పడేశాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, అస్సలు నా జీవితంలో ఏ బంధువు దగ్గరికి వెళ్దామన్నా ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. ఇవాళ ఇక్కడున్న వాళ్ళు
మీరు అనుకోవచ్చు డాడీకి ఏమైంది అని, డాడీ లైఫ్ మంచిగా ఉంది కదా అని మీ అందరికీ అనుకోవచ్చు. కానీ ఎన్ని కష్టాలు పడ్డానో నాకు, నా దేవునికి మాత్రమే తెలుసు. ఆకలితో కడుపులో ఏ విధంగా అయితే నొప్పి ఉంటుందో అది నాకు తెలుసు. ఆకలితో ఏ విధంగా మంట ఉంటుందో తెలుసు. బంధువులు చీదరించినప్పుడు, బంధువులు పాచిపైన అన్నం పెట్టినప్పుడు, బంధువులు పాచిపైన కర్రీ పెట్టినప్పుడు తెలుసు. బంధువులు చీపు అని చెప్పి చీదరించినప్పుడు ఆ వేదన తెలుసు. హల్లెలూయా. ఉట్టిగానే ఈ స్థితి ఉందా? ఈ స్థితి ఉట్టిగానే వచ్చిందా? ఉట్టిగానే ఈ స్థితి రాలే. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. ఒకరోజు గట్టి పంచాయతీ పెట్టిందనమాట. అప్పుడు 7th క్లాస్ ఎంతో అనాథ శరణాలయం నుంచి దసరా హాలిడేస్కి వచ్చినాను. దసరా హాలిడేస్ ఇస్తారు. హాలిడేస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? అనాథ శరణాలయం వాళ్ళు బియ్యం వాళ్ళే ఇస్తారు, పప్పు వాళ్ళే ఇచ్చిపోతారు. ఎన్ని రోజులైతే ఇంట్లో ఉంటాడో అన్ని రోజులకు బియ్యం ఇచ్చేవాళ్ళు, పప్పు ఇచ్చేవాళ్ళు. బియ్యం ఇచ్చినప్పుడు, పప్పు ఇచ్చినప్పుడు మా కొడుకే సార్ అని చెప్పి తీసుకునేది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టార్చర్ స్టార్ట్. ఇంకా అన్నం పెట్టుకోవడానికి వెళ్తే, ఎవడరా నువ్వు అన్నం పెట్టుకునేదానికి? మా అమ్మని తిట్టడం. మా చెల్లెలు ఉన్నారు కదా, మా చెల్లెలు కూడా ఎట్లా పడితే అట్లా తిట్టడం. నాకు సరిగా చనిపోయిన మా అమ్మని తిట్టింది మా చెల్లి. చనిపోయిన మా అమ్మని తిట్టినప్పుడు నాకు కోపం ఆగక 2 దెబ్బలు కొట్టా. నా కూతుర్ని కొడతావారా నువ్వు అని చెప్పి మా నాన్న నన్ను బాగా కొట్టిండు. బాగా కొట్టిన తర్వాత ఇదంతా కాదు, వీడిని వేరు పెడదాం అని చెప్పి పెద్ద మనుషులు అందరిని పిలిపించారు. నేను పక్కకి వెళ్ళి మా రజనక్కకి ఫోన్ చేసిన, అక్క నా మీద పంచాయతీ పెడుతున్నారు, నన్ను ఏరు పెడతారంట, నువ్వు బావ కలిసి రండక్క అన్న. నువ్వు బావ కలిసి ఇద్దరు వస్తే కొంచెం నా తరపున మాట్లాడండి అక్క, నాకెవరు లేరు కదా, నాకున్నదే మీరు కదక్క, నా కోసం వచ్చి మాట్లాడుదురు రండి అక్క అని చెప్పినాను. హల్లెలూయా. నా కోసం మాట్లాడుదురు రండి అక్క అని చెప్పినాను. చెబితే సరే వస్తున్నామని చెప్పారు. వాళ్ళ కోసం చూసిన వాళ్ళు కూడా ఆ రోజు పంచాయతీకి రాలే. 14 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసు అప్పుడు. దేనికోసం ఈ పోరాటం అంతా? అన్నం కోసం. దేనికోసం ఈ వేదన అంతా? అన్నం కోసం. ఒకరోజు రాత్రి ఆకలితో, భయంకరమైనటువంటి ఆకలితో ఉన్నాను. అన్నం తిందామని పోతే తలుపులు వేసుకొని పడుకున్నారు. తలుపులు కొట్టి 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 అలసిపోయి, గొడ్ల గొట్టం ఉండేది, ఆ గొడ్ల కొట్టంలో పట్టా వేసుకొని, ఫుల్ వర్షం పడుతుంది. ఆ రోజు ఆ వర్షంలో పట్టా వేసుకొని పడుకున్నా, మొత్తం తడిసిపోయినా, అలానే వర్షంలోనే పడుకున్నాను. తర్వాత మరలా అనాథ శరణాలయానికి వెళ్ళిపోయినాను.
అనాథ శరణాలయం నుంచి మరలా వచ్చిన తర్వాత కూడా అసలు ఓర్వట్లేదు. మరలా అన్నం పెట్టుకోవడానికి పోయినాను. పోతే ఆ అమ్మాయి మరలా అట్లనే మాట్లాడింది, పచ్చి బూతులు మాట్లాడితే తట్టుకోలేక వీపు మీద 2 దెబ్బలు కొట్టినా నేను. మా చిన్నమ్మ నన్ను నరికేద్దామని గొడ్డలి పట్టుకొని వచ్చింది. ఆ గొడ్డలు పట్టుకొని వస్తే గొడ్డలు ఇట్లా పట్టుకొని ఇట్లా తెంపి మా చిన్నమ్మని ఒక దెబ్బ కొట్టేసిన నేనే. ఆహా, నా భార్యను కొడతావారా నువ్వు అని చెప్పి నన్ను ఎడాపెడా కొడదామని వస్తే నేను కంచెకున్నటువంటి కర్ర తెంపి మా నాన్నగారిని మా చిన్నమ్మని కొట్టేసినాను. కొట్టేసి ఊర్లో నుంచి పారిపోయినా నేను. ఊర్లో నుంచి పారిపోతే వాళ్ళు పోయి పోలీస్ కేసు పెట్టారు. సార్ మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్ అని చెప్పి పోలీస్ కేసు పెడితే పోలీసులు నా కోసం ఎత్తుకుతా ఉన్నారు. మా నాన్న సమాధి ఉంది కదా, సమాధి చూసినావుగా, ఆ చైన్లో, పత్తి చైన్లో పడుకుంటా ఉండేవాడిని. పగులు కూడా బయటకు వచ్చేటోడిని కాదు, ఆ గుబురులోనే ఉండేటోడిని. ఒక్కసారి ఆలోచించిన, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఏంటి నా బ్రతికి ఇలా అయిపోయింది. ఇదంతా కాదు, వాళ్ళిద్దరిని చంపి జైలుకి వెళ్ళిపోవాలా, వాళ్ళిద్దరిని చంపి జైలుకి వెళ్ళిపోవాలా, ఎట్టి పరిస్థితులలో ఇద్దరిని చంపేయాలా నేను అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. మిడ్ నైట్, అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళినాను. వెళ్ళి కత్తితో ఇలా చంపడానికి ప్రయత్నం చేశాను. ఆయన లేచి పారిపోతూ ఉన్నాడు. ఇద్దరిని ఆపిన, మిమ్మల్ని ఇద్దరిని నేను చంపను, కానీ నా మీద ఉన్న కేసు విత్డ్రా తీసుకోండి. మీరు నా మీద ఉన్న కేసు కనుక మీరు విత్డ్రా తీసుకోకపోతే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తా అని చెప్పినప్పుడు తెల్లారిన వెళ్ళి వాళ్ళు కేసు విత్డ్రా చేసుకున్నారు. ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినాం. ఎక్కడ తింటున్నానో తెలియదు, ఎక్కడ పెరుగుతున్నానో తెలియదు. పార్టీల చుట్టూ రాస్తోరోకోలని, ధర్నాలని. ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది కదా. అందరూ కొత్త బట్టలు వేసుకుంటుంటే నాకు కూడా కొత్త బట్టలు వేసుకోవాలని ఉండేది. చాలా కుటుంబంతో గడపాలని ఉండేది, కుటుంబంతో ఉండాలని ఉండేది. నా జీవితం అంతా ఒంటరి బతికే, నా జీవితం అంతా ఒంటరి బతికే. ఏ బంధువులు లేరు, ఏ రక్త సంబంధికులు లేరు. కుటుంబం అంతా కలిసిపోతుంటే ఆ కుటుంబం వైపు చూసి నవ్వేటోడిని. కన్న తండ్రి బాబుని ఇలా పట్టుకొని ఆ బాబుని ముద్దులు పెట్టుకుంటుండే మా నాన్న ఉంటే నన్ను నా ముద్దు పెట్టుకునేవాడేమో. మా నాన్నగారు ఉంటే నన్ను అలా అరుముద్దుగా పెంచుకునేటోడేమో. మా నాన్న ఎందుకు ఇంత కఠినుడైపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడిని. అమ్మ ఒళ్ళో పెట్టుకొని గోరు ముద్దలు తినిపిస్తుంటే మా అమ్మ కూడా ఉంటే ఇలా గోరు ముద్దలు తినిపించేదేమో అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడిని. నా జీవితంలో జీవితం అంతా ఒంటరి బతుకు. బూడిదిగడ్డ బస్తీలో కూడా ఒంటరి బతుకు నాది, ఒంటరి బతుకు. చిన్నప్పటి నుంచి ఒంటరి బతుకు. అందుకనే ఒక 10 మంది నా పక్కన లేకపోతే నాకు ముద్ద దిగదు. పడుకునేటప్పుడు కూడా ఒక్కడనే పడుకోవాలంటే భయం. పడుకునేటప్పుడు కూడా ఒక్కడనే పడుకోవాలంటే భయం. తినేటప్పుడు కూడా ఒక్కడనే తినాలంటే భయం. ఒంటరి అనే ఫీలింగ్ ఉంటుంది, అనాథర్ అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకనే
దేవుడు ఎంత హోదా ఇచ్చినా, ఎంత స్థితి ఇచ్చినా అందరితోనే కలిసి తినాలనిపిస్తుంది, అందరితోనే ఉండాలనిపిస్తుంది. ఒంటరిగా అఫీషియల్గా తిందామని ఎప్పుడు నాకు అనిపించదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, త్రాగుతున్నావా, మద్యపానం చేస్తున్నావా, నీ బిడ్డలు అనాథలు కాకముందే, నీ బిడ్డలు రోడ్డు మీద పడకముందే మద్యపానాన్ని వదిలేసేయి. నీ బిడ్డలు రోడ్డు మీద పడకముందే దయచేసి నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్, నీకున్న అలవాట్లు మానేసే. నీ బిడ్డలు అనాథలు కాకముందే, రోడ్డు పాలు కాకముందే మద్యపానాన్ని మానేస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నీ జీవితంలో దేవుడు సూచక్రియలు జరిగిస్తాడు. నీ పిల్లలు గొప్పవారు అవుతారు. దయచేసి చెప్తున్నాను, నా జీవితంలో నేను పడ్డ కష్టాలు అంత ఇంత కాదు. ఒంటరిగా రూమ్లో కుమిలి 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 ఏడ్చేవాడిని. ఒంటరి జీవితం అనేది చాలా భయంకరమైన జీవితం, చాలా భయంకరమైన జీవితం. అందుకనే ఈ ఆశ్రమం స్టార్ట్ చేయడానికి, చిన్న వయసులో ఈ ఆశ్రమం స్టార్ట్ చేయడానికి, అనేక మంది అమ్మ వాళ్ళని చేరదీయడానికి, అనేక మంది పిల్లలు చేరదీయడానికి మెయిన్ ఏంటిదంటే, నాలాంటి వాళ్ళ కోసం నేను బతకాలి, నాలాంటి వాళ్ళ కోసం నేను బతకాలి. నేను ఉన్నా లేకపోయినా నేను ఆశపడేది, నా ప్రార్థన చేసేది ఏంటంటే, ఈ ఆశ్రమము నాతో చనిపోవద్దు, నా ఆశయం నాతోనే ఆగిపోవద్దు. ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఇది నాది అని ఫీల్ కావాలి. ఆమేన్.